హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మలేషియాలో స్ట్రీట్ ఫుడ్ ఎక్స్‌ప్లోర్ చేస్తుంటే ఒక వెరైటీ ఐటెమ్ చూశానండి. అదేంటో తెలుసా? పనసపండు ఇత్తనాలుంటాయి గదా! వాటితో బజ్జీలాగా వేసి అమ్ముతున్నారు. నేనైతే ఈ స్నాక్ ఐటెమ్‌ని అంతకుముందు ఎక్కడా చూడలేదు. ఇదే ఫస్ట్ టైమ్ చూడటం. నేనిక్కడ వాళ్ళని కనుక్కున్నాను. ఆ పిండి ఎలా కలుపుతారని. సేమ్ బజ్జీ ప్రాసెస్సే చెప్పారండి. శనగపిండిలో ఉప్పు, కారం వేసి కలుపుకొని, ఆ తర్వాత పనసిత్తనాలు వేసి ఇంక డీప్ ఫ్రై చేసుకోవటమే అంట. బావున్నాయి కదా! నేనైతే వాటిని టేస్ట్ చేయలేదు. నాకు పనసిత్తనాలు అంతగా ఇష్టం ఉండదు. అందుకనే తినలేదు. ఆ తర్వాత కబాబ్ తిందామని ఇక్కడికొచ్చేసాము. ఇది మొక్కజొన్న పిండితో చేసిన బ్రెడ్ అంట. ఆల్రెడీ వాళ్ళు ఇంటి దగ్గరే బ్రెడ్‌ని కాల్చుకొనొచ్చారు. జస్ట్ ఇక్కడ దాన్ని వేడి చేసుకొని సగానికి కట్ చేసి మిడిల్‌లో మయోనీస్ అండ్ ఇంకా చికెన్ కర్రీ పెట్టిచ్చేస్తారు. ఆ చిన్న పీస్ 5 రింగిట్ చెప్తున్నారు. అంటే మన డబ్బుల్లో రూ. 90. తేజ ఒక కబాబ్ తీసుకున్నాడు. బ్రెడ్ బావుంది గానీ చికెన్ కర్రీ అంత టేస్ట్ లేదంట.